నమో వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యేకాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే షడ్వింశः సర్గः. ఏవముక్త్వా ఖరః క్రుద్ధః రామమేవాభిదుద్రువే స్యేనగామి పృథుగ్రీవః యజ్ఞశత్రుర్విహంగమః. ఖరదూషణాదులు రాముడితోటి భీకరమైనటువంటి యుద్ధం చేస్తూ ఉన్నారు. ఆ పంచవటిలో పర్ణశాల వద్ద జరుగుతున్నటువంటి యుద్ధంలో రాముని యొక్క పరాక్రమం ముందు రాక్షసులెవరూ కూడా నిలబడలేకపోతున్నారు. అగ్ని వలన ఆకర్షితమై ఆ అగ్ని దగ్గరకే వచ్చి అగ్నిలో పడి మసైపోయినట్లుగా రాముడిని దండించాలి, వధించాలి అని చెప్పి రాముడి మీద తమ పరాక్రమాన్ని చూపిద్దామని వచ్చినటువంటి రాక్షసులందరూ కూడా రాముని యొక్క పరాక్రమానికే వారందరూ హతులైపోయి అలా చిందరవందరగా పడి ఉన్నారు. మరి మొదట ఒక 5,000 మంది సైన్యం, ఆ రాక్షస సైన్యం హతులైపోయారు. ఆ తర్వాత వారు మిగిలినటువంటి వారు కొంతమంది పారిపోతుంటే వారందరికీ దూషణుడు ధైర్యం చెప్పి ఇంకా తాను వారందరినీ నడిపిస్తూ ఆ 5,000 మందితోటి రాముడి మీద దాడి చేశాడు. అయితే ఆ 5,000 మందిని అదే గాంధర్వాస్త్రం మొదలైనటువంటి వాటితోటి వారందరినీ కూడా వధించి దూషణుణ్ణి కూడా రామచంద్రమూర్తి వధించాడు. మరి దూషణునితో పాటుగా దూషణుని యొక్క సేనానాయకులైన వారు 4 ఉన్నారు అని చెప్పి అనుకున్నాం మనం పూర్వమే. ఒకరు మహాకపాలుడు, స్థూలాక్షుడు, అదేవిధంగా త్రిశిరసుడు, అలాగే ఇంకొకటి పేరు ప్రమాధి. ఇలాగా ఈ 4లో 3 రాముడి మీదకి విరుచుకుపడ్డారు. వచ్చి మహాకపాలుడు, స్థూలాక్షుడు, ప్రమాధి వారిని వారి లక్షణములకు తగినట్లుగానే రామచంద్రమూర్తి తన బాణములతోటి కొట్టి మహాకపాలుని యొక్క పెద్ద శిరస్సు కలిగిన వాడి యొక్క శిరస్సు ఖండించాడు. పెద్ద కన్నులు కలిగినటువంటి వాడి యొక్క కన్నులలోకే బాణాలు వదిలాడు. ఇంకా అందరినీ హింసించేటటువంటి ఆ ప్రమాధిని అన్ని అవయవములు కూడా నరికి ఆ ప్రమాధిని వధించాడు. ఈ విధంగా దూషణుడితో వచ్చినటువంటి సైన్యము, అలాగే దూషణుని యొక్క నాయకులు, సేనానాయకులు, దూషణుడు కూడా హతులయ్యారు. హతులైన తర్వాత వారిని చూసినటువంటి కరుడు మరింత కోపంతో ఊగిపోతూ ఇక మిగిలినటువంటి సైన్యం ఎవరైతే ఉన్నారో వారందరితోటి కూడా రాముడి మీద దాడి చేయండి. దూషణుడు రాముడి చేతిలో హతుడయ్యాడు. దూషణుని అనుసరించినటువంటి వారు కూడా హతులైపోయారు. కావున రాముడి మీద వెంటనే దాడి చేయండి అని చెప్పి మరింత క్రోధంగా, మరింత కోపంగా రాముడి మీదకి అలాగా కరుడు తన రథంతో రాముడి మీదకి వస్తూ ఉన్నాడు యుద్ధం చేయటానికి. అయితే కరుని యొక్క సేనానాయకులు ఆయనని అనుసరించి ఉంటూ ఎప్పుడూ ఆయనకు అంగరక్షకుల్లాగాను, అదేవిధంగా ఆయనతో పాటు యుద్ధానికి వెళ్ళేవాళ్ళు 12 మంది సేనానాయకులు ఉన్నారు అనుకున్నాం. ఆ 12 మంది కూడా కరుణ్ణి అనుసరించి వాళ్ళు కూడా రాముడి మీదకి యుద్ధానికి వస్తూ ఉన్నారు. మరి ఎలా వచ్చారనే విషయాన్ని చెబుతూ ఇలాగా కరుడు ఎప్పుడైతే పెద్దగా గర్జించి కోపంతో దూషణుడు గతించినటువంటి విషయాన్ని చెప్పి ఇక మిగిలిన వారందరూ కూడా రాముడి మీద దాడి చేయండి అని చెప్పి ఎప్పుడైతే అన్నాడో అప్పుడు మిగతా వారందరూ కూడా రామమేవ అభిదుద్రువే, కోపించినటువంటి ఆ కరుడు రాముడి మీదకి దూసుకు వెళుతున్నాడు, ఆక్రమిస్తూ ఉన్నాడు, దాడి చేస్తూ ఉన్నాడు. ఇక వారిలో సేనగామి పృథుగ్రీవః, డేగవలే వెళ్ళేటటువంటి వాడు, వేగంగా వెళ్ళేటటువంటి వాడైన
ఆ సేనగామి అనే రాక్షసుడు, పృథుగ్రీవుడు పెద్ద మెడగలిగినటువంటి పొడవాటి మెడగలిగినటువంటి మరొక పృథుగ్రీవుడు అనే రాక్షసుడు, యజ్ఞశత్రువు విహంగముడు, సమస్తమైనటువంటి యజ్ఞములను కూడా నాశనం చేసి యజ్ఞశత్రువు అనే రాక్షసుడు, అలాగే ఆకాశంలో సంచరించడం కూడా అంటే పైనుంచి కూడా ఒకేసారి దాడి చేయడం తెలిసినటువంటి వాడైన విహంగముడు, వీళ్ళెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కరుణ్ణి అనుసరించి రాముడి మీదకి దాడికి వెళుతూ ఉన్నారు. దుర్జయ కరవీరాక్ష పరుష కాలకార్ముక మేఘమాలి మహామాలి సర్పాస్యోరుధిరాశన. మరి మిగతా వారి విషయం కూడా చెబుతూ దుర్జయ, యుద్ధంలో ఎవరి చేత కూడా జయింప శక్యముగానటువంటి వాడు, ఎవరికి కూడా లొంగనటువంటి వాడు, ఎవరి చేతిలో ఓడిపోయినటువంటి వాడైన దుర్జయుడు అనే ఒకనొక రాక్షసుడు, వారితో పాటు కరవీరాక్ష, గన్నేరు పూల వంటి కన్నులు కలిగినటువంటి వాడు, నిశితమైనటువంటి చూపు కలిగిన వాడు ఒక రాక్షసుడు కరవీరాక్షుడు అని. అదేవిధంగా పరుష, కఠినమైనటువంటి క్రూరమైనటువంటి స్వభావం కలిగిన వాడు. సహజంగా రాక్షసులందరూ క్రూరమైన వాళ్లే, వారిలోనే మరింత విశేషంగా క్రూరమైనటువంటి వాడు ఈ పరుషుడనే రాక్షసుడు. అంతేకాదు కాలకార్ముకుడు అని చెప్పి, కాలము అంటే యమపాశము అని అర్థం, కాలశబ్దానికి యముడు అని అర్థం కూడా ఉన్నది కదా. కావున కాలపాశ, యముని యొక్క పాశము వంటి కార్ముకము ధనుస్సు కలిగినటువంటి వాడు మరొకడు కాలకార్ముకుడు. అతడు మేఘమాలి మహామాలి, మేఘముల వలె ఆవరించేటటువంటి అంటే మాలగట్టినటువంటి మేఘముల వలె ఆవరించేటటువంటి వాడు ఒకడు, మహామాలి పెద్ద మాల ధరించినటువంటి వాడు. మాల అంటే ఏదో పువ్వులతో కాదు, పుర్రెలతో కలిగినటువంటి పెద్ద పెద్ద మాల ధరించినటువంటి వాడు వేరొకడు. అటువంటి వాడు సర్పాస్య, కాటు వేసేటటువంటి సర్పము వంటి ముఖముతోటి దాడి చేయడానికి సిద్ధమై రాముడి మీదకి వస్తున్నటువంటి వాడు మరొకడు. రుధిరాశన, రక్తం తాగే అలవాటు కలిగినటువంటి వాడు. అంటే సహజంగా శత్రువుని వధించేసి వదిలేస్తారు, కానీ రుధిరాశనుడు అటువంటి వాడు కాదు. శత్రువుని వధించి అతని యొక్క రక్తం తాగుతూ ఆనందించేటటువంటి వాడు. అటువంటి వాడు మరొక రాక్షసుడు. ఈ 12 మంది కూడా ద్వాదశైతే మహావీర్యా బలాధ్యక్షా సైనికా రామమేవాభ్యవర్తంత విసృజంత శరోత్తమాన్. కరుడు రాముడి మీద యుద్ధం చేయడానికి, విరుచుకుపడడానికి అలాగా వెళుతూ ఉంటే అతడిని అనుసరించి అతని చుట్టూ ఉన్నటువంటి ఈ 12 మంది కూడా సేనానాయకులు కూడా రాముడి మీద వారు బాణములు ప్రయోగిస్తూ, అంటే ఏమిటి, దగ్గరకు వచ్చిన తర్వాత రాముడి మీద బాణాలు ప్రయోగించడం కాదు, దూరం నుంచి వస్తూనే ఆ రాముడి దగ్గరికి వస్తూనే వాళ్ళ బాణాలు ప్రయోగిస్తూ రాముడి మీద వాళ్ళందరూ కూడా రాముడి దగ్గరికి వచ్చేస్తున్నారు, రాముడి మీద ఆక్రమిస్తూ ఉన్నారు. అటువంటి బలాధ్యక్షా సేనానాయకులు, ససైనికా, మరి మిగిలినటువంటి సైన్యం కూడా ఇంకా ఉన్నారు కదా. మొదట ఒక 5,000 మంది పోయారనుకున్నాం, రాముడి చేతిలో హతులైపోయారు. ఆ తర్వాత దూషణుడితో వచ్చినటువంటి వారు 5,000 మంది, వారు కూడా హతులైపోయారు. ఇక మిగిలిన సైన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంకా కరుణ్ణి అనుసరించి, ఆ కరుణి యొక్క సేనానాయకులు ఎవరైతే ఉన్నారో వారిని అనుసరించి రాముడి మీద యుద్ధానికి వాళ్ళందరూ దాడి చేయడానికి, విరుచుకుపడడానికి వస్తూ ఉన్నారు. అంటే వాళ్ళందరూ కూడా ససైనికా, సైనికులందరూ శరోత్తమాన్ సృజంత, తమ ధనుస్సుల నుండి బాణములను రాముడి మీదకి విడుస్తూ ప్రయోగిస్తూ రామమేవ అభివర్తంత, ఇంకా రాముడిని వాళ్ళందరూ కూడా చుట్టుముట్టారు. చుట్టుముట్టేటప్పటికీ తతఃపావక సంకాశై హేమవజ్ర విభూషితై జఘానశేషం తేజస్వీ తస్య సైన్యస్య సాయకై. ఇక్కడ చూడండి, కరుణ్ణి అనుసరించి ఉండేటటువంటి సేనానాయకులు 12 మంది, సేనగామి అని చెప్పి ఇలా మొదలుపెట్టి 12 మంది. అలాగే కరుణి యొక్క ప్రధాన సేనానాయకుడు, సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి దూషణుణ్ణి అనుసరించి ఉండేటటువంటి సేనానాయకులు 4. వారు మహాకపాలుడు, స్థూలాక్షుడు, ప్రమాధి, త్రిశిరసుడు అని చెప్పి ఈ 4 కూడా.
అయితే ఆ దూషణుడు హతుడయ్యాడు. దూషణుడితో పాటు అతని తరువాత దూషణుని యొక్క సేనానాయకులైనటువంటి మహాకపాలుడు, స్థూలాక్షుడు, అదేవిధంగా ప్రమాధి వీరు హతుడయ్యాడు. ఇంకా త్రిశిరసుడు ఒకడు మిగిలి ఉన్నాడు. ఇక్కడేమో ఆ కరుణ యొక్క 12 మంది సేనానాయకులు, అదేవిధంగా మిగిలిన వారు కూడా మిగిలి ఉన్నారు. వాళ్ళందరూ కూడా రాముడి మీద దాడి చేయటానికి వచ్చేటప్పటికీ రామచంద్రమూర్తి తతః తేజస్వీ రామ, ఇంకా మరింత ప్రతాపవంతుడైనటువంటి రామచంద్రమూర్తి అన్నారు. సహజంగా అయితే కొంతసేపు శ్రమపడిన తర్వాత ఇంకా చాలు అని చెప్పి అలసిపోతారు. కానీ యుద్ధములో పరాక్రమాన్ని ప్రదర్శించిన కొద్దీ, శత్రు సైన్యాలు హతులవుతున్న కొద్దీ వీరిలో ఇంకా ప్రతాపము, అదేవిధంగా శక్తి, సామర్థ్యములు ఇంకా పెరుగుతాయి. అందుకే అంటారు తనిమ్నా శోభంతే గళిత విభవాశ్చార్ధిషు నరాహ అని చెప్పి అంటూ, యుద్ధంలో శత్రువుల యొక్క ఆయుధములను ఎదుర్కొని ఆ గాయములు తగులుతున్నప్పటికీ కూడా ఆ శత్రువులను వధించేటటువంటి యోధుడు ఎవడైతే ఉన్నాడో ఆ యోధుడు మరింతగా శోభిస్తాడు, మరింతగా ప్రకాశిస్తాడు, అతనిలో శక్తి సామర్థ్యాలు మరింతగా పెరుగుతాయన్నమాట. ఇక్కడ అన్ని వేల మందిని వధించేటప్పటికీ రాముడిలో ఆ శక్తి సామర్థ్యాలు మరింతగా పెరిగాయి. దాంతో తేజస్వి, గొప్ప తేజోవంతుడైనటువంటి ఆ రామచంద్రమూర్తి పావక సంకాశై, అగ్ని నిప్పులు కక్కుతున్నటువంటి, అగ్నితో సమానమైనటువంటి హేమ వజ్ర విభూషితై, బంగారముతోటి వజ్రములతోటి అలంకరించబడినటువంటివి, అలాగే చాలా కఠినమైనవి అయినటువంటి సాయకై, బాణములతోటి తస్య సైన్యస్య శేషం జఘాన, ఇంకా కరుణి యొక్క మిగిలిన సైన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రామచంద్రమూర్తి తన బాణ పరంపరలతోటి వారందరినీ అలవోకగా వారందరినీ వధించేశాడు. చూడండి, ఇక్కడ కరుణి యొక్క 12 మంది సేనానాయకులు, సైన్యము, వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ అంటే కరుడు రాముడి మీద యుద్ధానికి వస్తుంటే ఆయనను మించి ఆయన కంటే ముందు, కరుడి కంటే ముందు వీళ్ళందరూ కూడా ఆ సేనానాయకులు, ఆ సైన్యం అందరూ కూడా రాముడి మీద యుద్ధానికి వచ్చాడు. రాముడు ప్రయోగించినటువంటి బాణములకు వీళ్ళందరూ కూడా హతులైపోయారన్నమాట. హతులైపోయేటప్పటికీ తే రుక్మ పుంఖ విశిఖా సధూమా ఇవ పావకా నిజఘ్నుస్తాని రక్షాంసి వజ్రా ఇవ మహాద్రుమాన్, ఇంకా బంగారపు పింజలు కలిగినటువంటివి, అంటే బంగారపు పూత పూయబడినటువంటివి, అదేవిధంగా పదునైనటువంటివి అయిన బాణములు, పైగా ఆ బాణములు వేగంగా వెళుతూ ఉంటే గాలి తాకిడికే పొగలు కక్కుతున్నట్టుగా ఉన్నాయట అవి. అంతే కదండి, వేగంగా వెళుతున్నటువంటిది ఆ గాలిని కదపటం వల్ల అక్కడేదో పొగొస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అలాగా సధూమాహ, పొగతో కూడినటువంటి, పావకాహ ఇవ, అగ్నిలాగా, అంటే అగ్నిగోళము పొగలు కక్కుతూ ఏ విధంగా అయితే వెళుతుందో అలాగే రాముడి నుండి ప్రయోగించబడినటువంటి బంగారు వర్ణం కలిగినటువంటి ఆ బాణములు పొగలు కక్కుతూ వెళుతున్నట్లుగా అలాగ రాక్షసుల మీదకు వెళ్ళి విశిఖాహ, బాణములన్నీ కూడా వజ్రాహ మహావృక్షానివా, ఆకాశం నుండి పడేటువంటి ఆ పిడుగులు పెద్ద పెద్ద వృక్షములను కూడా ఏ విధంగా అయితే నాశనం చేస్తాయో, దహించి వేస్తాయో, తగలబెట్టేస్తాయో, అలాగా రాముడు ప్రయోగించినటువంటి బాణములు అగ్నిశిఖల వలె పొగలు కక్కుతూ ఆ రాక్షసులందరినీ కూడా వధించేశాయి. బాణము తగిలింది అంటే చాలా రాక్షసులు వధించబడుతూ ఉన్నారు. అలాగా పిడుగులు చెట్ల మీద పడి ఆ చెట్లన్నీ కాలిపోయి దహించుకుపోయినట్లుగా రామబాణములు తగిలినటువంటి ఆ రాక్షసులందరూ కూడా వాళ్ళందరూ నశించిపోయారు. వాళ్ళు రక్షాంసి నిజఘ్ను, అలా మిగిలినటువంటి రాక్షసులందరినీ కూడా రామచంద్రుడు వారందరినీ వధించేశారు. ఇంకా ఎలా వధించాడు అనే విషయాన్ని చెబుతూ అక్కడ ఇంతకుముందు కూడా అనుకున్నాం 5000 మంది రాక్షసులని కూడా 5000 శరములతోటి వధించాడు అని. అదేవిధంగా ఇప్పుడు చివరికి వచ్చినటువంటి వారు మరింత పరాక్రమవంతులు.
వీరిని కూడా ఎలా వధిస్తూ ఉన్నాడు? 100 మందిని 100 బాణములతోటి, 1000 మందిని 1000 బాణములతోటి, ఎంతమంది మీ దగ్గరకు వచ్చి ముందుగా దాడి చేస్తున్నారో వారందరినీ కూడా లెక్కగట్టినట్టుగా అన్ని బాణములు ప్రయోగించి వారందరినీ వధించేస్తున్నాడు రాముడు. రక్షసాం తు శతం రామః శతేనైకేన కర్ణినా సహస్రంచ సహస్రేణ జఘానరణమూర్ధని. ఇంకా కర్ణికములు అనే బాణములతోటి, అంటే చెవుల వలె వంపు తిరిగి ఉండేటటువంటివి, గుచ్చుకునేటప్పుడు చాలా దారుణంగా ఉంటాయి, అవి లాగేటప్పుడు కూడా నరములన్నిటినీ కూడా ఖండించేటటువంటివి అయిన ఆ కర్ణికములు అనే బాణములను వేసి ఎలాగా 100 మంది మీద ఆ రణంలో రణమూర్ధని, అక్కడ అంతమంది యుద్ధం చేస్తున్నా సరే యుద్ధంలో ముందు నుంచున్నటువంటిది రామచంద్రుడే అన్నట్లుగా ఉన్నట్ల రణమూర్ధని. రక్షసాం శతం, రాక్షసుల యొక్క గుంపు నుండి 100 మందిని, ఇంకా శతేన 100 బాణములతోటి వధించేశాడు. సహస్రంచ సహస్రేణ, ఇక 1000 మందిని 1000 బాణాలతోటి. ఈ విధంగా 1100 మందిని, ముందు 100 మందిని, ఆ తర్వాత 1000 మందిని, ఆ తర్వాత మిగిలినటువంటి వారిని, ఇలాగా 1100 మందిని, ఇక మిగిలిన వారిని కూడా అలాగ తన బాణ పరంపరలతోటి వధించేస్తూ ఉన్నాడు. బాణ ప్రయోగములతోటి వాళ్ళందరినీ కూడా ఖండిస్తూ ఉన్నాడు రాముడు. తైర్భిన్న వర్మాభరణా చిన్న భిన్న శరాసనా నిపేతుశోణితాదిగ్ధా ధరణ్యాం రజనీచరా. ఇంకా రాముని యొక్క బాణములు తగిలినటువంటి వాళ్ళందరూ కూడా తమ శరీరావయములను కోల్పోయిన వారి, కొంతమంది శిరస్సులే కోల్పోయిన వారి, పైగా ఆభరణములతోటి అవన్నీ కూడా అవతల పడితే ఆ మొండెములు, అదేవిధంగా ఆ శరీరావయములు, ఆ శరీరములు ఇవన్నీ కూడా అక్కడ కుప్పలుగా పడిపోయి ఉంటున్నాయట. అలాగా తైహి భిన్న వర్మ ఆభరణా, రాముని యొక్క బాణముల చేత వారి యొక్క ఆభరణములు, వారి యొక్క ఆ కవచములన్నీ కూడా ఛేదించబడి భిన్న భిన్న శరాసనా, వాళ్ళు ప్రయోగించినటువంటి బాణములనే కాదు, ఆ బాణములు ప్రయోగించినటువంటి ధనుస్సులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రాముడు విరక్కొట్టేస్తున్నాడు తన బాణములతోటి. అలాగా వారి యొక్క ఆ శరాసనములు, ధనుస్సులన్నీ కూడా విరిగి పడగా రజనీచరాహ శోణితాదిగ్ధాహ, రాక్షసులందరూ కూడా రక్తసిక్తమైనటువంటి శరీరములతోటి, శరీరమంతా కూడా రక్తంతో లేపనం చేసినట్టుగా ఉండి ధరణ్యాం నిపేతు, నేల మీద పడిపోతూ ఉన్నారు. రామబాణం తగిలింది అంటే హతులైపోయి రక్తం, ఒళ్ళంతా రక్తం పూసుకున్నట్లుగా వాళ్ళు అలాగా రక్తం కక్కుతూ నేల మీద పడిపోయి హతులైపోతూ ఉన్నారు. తైర్ముక్తకేశై సమరే పతితై శోణితోక్షితై ఆస్తీర్ణ వసుధా కృత్స్న మహావేది కుశైరివా. ఇంకా యుద్ధంలో రాముని యొక్క బాణములు తగిలి చిందరవందరగా ఎక్కడ పడితే అక్కడ పడిపోయినటువంటి ఆ రాక్షసుల యొక్క దేహములన్నీ కూడా, దేహములు, వారి యొక్క అవయవములు, వారి ఆభరణములు ఇవన్నీ కూడా అక్కడ పడి ఉంటే ఆ యుద్ధభూమి ఎలా ఉన్నదయ్యా అంటే, కుశలు అంటే దర్భలు పరచబడినటువంటి, దర్భలు చంద్రవందరగా పడివేయబడి ఉన్నటువంటి యజ్ఞభూమిలాగా, యజ్ఞ వేదికలాగా కనిపిస్తూ ఉన్నదట. అంటే యజ్ఞములప్పుడు ఎక్కువగా దర్భలు ఉపయోగిస్తూ ఉంటారు కదా, మరి ఉపయోగించినటువంటి దర్భలు చంద్రవందరగా కనుక పడేస్తే యజ్ఞవాటికి అంతా కూడా అవి పడి ఏ విధంగా కనిపిస్తూ ఉంటాయో అలాగా యుద్ధభూమిలో రాముని యొక్క బాణముల ఘాతములకు హతులైనటువంటి రాక్షసులు, వారి యొక్క ఆభరణములు, వారి అవయవములు అన్నీ కూడా చిందరవందరగా అక్కడ పడి ఉన్నాయట. పడి ఉంటే క్షణేన తు మహాఘోరం వనం నిహత రాక్షసం బభూవ నిరయ ప్రఖ్యం మాంసశోణిత కర్దమం. చాలా చాలా త్వరగానే, అంటే అంతమంది రాక్షసులను వధించినటువంటి రాముడికి చివరగా మిగిలి ఉన్నటువంటి ఈ రాక్షసులను వధించడం అనేది పెద్ద పనిగా అనిపించలేదు. పైగా ఇక వేగం పెరుగుతూ ఉంటుంది కూడా. కొన్ని పనులలో అనుభవం పెరిగిన కొద్దీ వేగము పెరుగుతుంది, వాడితనము, వేడితనము, చాకచక్యం కూడా పెరుగుతూ ఉంటుంది. మరి 10,000 మందిని తన బాణములతోటి సంహరించినటువంటి రాముడికి ఆ మిగిలినటువంటి వాడిని వధించడం అనేది పెద్ద పని కాదు. పైగా వారికంటే కూడా వీరిని ఇంతకుముందు వారిని వధించినటువంటి దానికంటే వీరిని మరింత వేగంగా
వధించేస్తున్నాడు, మరింత వేగంగా బాణములను ప్రయోగిస్తున్నాడు. అందుకని ఏమంటున్నాడు, మహాఘోరం వనం క్షణేన నిహత రాక్షసం. ఘోరమైనటువంటి అనేకమైనటువంటి రాక్షసులతో కూడినటువంటి ఆ అడవంతా కూడా చాలా అల్పకాలంలోనే, క్షణేన అంటే చాలా తక్కువ కాలంలోనే రాక్షసులందరూ కూడా వధించబడి రాక్షసులు లేనిదిగా అయినదిట. అయితే రాక్షసుల యొక్క శరీరములతోటి నిండిపోయి ఉన్నది ఆ అడవి అంతా కూడా. అంటే రాక్షసుల యొక్క హాహాకారములతోటి, రాక్షసుల యొక్క ఆ శరీరములతోటి, అవయవములతోటి ఆ అడవంతా కూడా నిండిపోయి ఉన్నది. అంతేకాదు వారి యొక్క మాంసము ఖండములు, వారి యొక్క రక్తంతో తడిసినటువంటి నేల బురద బురదగా అయిపోయిందిట. ఆ యుద్ధ భూమంతా కూడా వాళ్ళ యొక్క రక్తంతో. అంటే చూడండి ఎంత దారుణమైనటువంటి యుద్ధం జరిగిందో, ఎంత దారుణమైనటువంటి వారందరూ వచ్చారో. రాముడు ఎంత భయంకరంగా, ఎంత ప్రతాపంతో ఆ బాణములు ప్రయోగించి వారందరినీ కూడా ఖండించి ఛేదించి వధించాడో దీని ద్వారా తెలుస్తున్నదిట. ఆ ప్రాంతం, పంచవటి ప్రాంతం అంతా కూడా, అడవి ప్రాంతం అంతా కూడా రాక్షసుల యొక్క రక్తంతో తడిసి వాళ్ళ యొక్క మాంసము అనే బురదతోటి కనిపిస్తూ ఉన్నదిట. రక్తసిక్తంగా అలాగా బురదలాగా కనిపిస్తూ ఉన్నది. 14 సహస్రాణి రక్షసాం భీమకర్మణాం హతాన్యేకేన రామేణ మానుషేణ పదాతినా. ఇంకా 14 సహస్రాణి 14,000 మంది రాక్షసులందరూ కూడా రాముని చేతిలో హతులైపోయారు. అంటే ఇక మిగిలినటువంటి రాక్షసులందరినీ కూడా వధించేశాడు రాముడు. అయితే శేషంగా ఒక 3 మిగిలి ఉన్నారు ఇక్కడ. అంటే ఆ యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధంలో మిగిలినటువంటి వారు ఎవరు అనేది మనం ముందు చెప్పుకోబోతున్నాం. 14 సహస్రాణి 14,000 మంది రాక్షసులను కూడా మానుషేణ ఏకేన, మానవుడిగా ఉన్నటువంటి, అలాగే మానుష శబ్దానికి అర్థం చెబుతూ రుజుమార్గంలో ఉండేటటువంటి వాడు అని చెప్పి. అంటే ఇక్కడ ఉద్దేశ్యము మానుష అని అంటే సూటిగా, ముక్కుసూటిగా సత్యవాక్ పరిపాలన ధర్మంతో ఉండాలి తప్ప మనిషి అంటే కపటం కలిగినటువంటి వాడు అని అర్థం కాదు. మనిషి అనే దానికి రాక్షస ప్రవృత్తి కలిగిన వాడు అని అర్థం కాదు. మనిషి అంటే సత్యమును ధర్మమును పరిపాలించవలసినటువంటి వాడు అనే అర్థం అన్నమాట. అందుకనే మానుషేణ, రుజుమార్గంలో ఉండేవాడు, కపటం లేనటువంటి వాడు, మానవుడు అయినటువంటి పదాతిన, పైగా కాలినడకన ఉన్నటువంటి వాడు, ఎటువంటి వాహనము కూడా లేనటువంటి వాడు. వాళ్ళందరూ రాక్షసులందరూ కూడా ఏనుగుల మీద, గుర్రముల మీద, అదేవిధంగా వాళ్ళు రథముల మీద వస్తూ ఉంటే రాముడు మాత్రం నేల మీద ఉండే వాళ్ళందరితోటి యుద్ధం చేశాడు. అటువంటి ఏమాత్రము వాహనము కూడా లేనటువంటి రాముని చేతిలో భీమకర్మణాం రక్షసాం 14 సహస్రాణి, భయంకరమైనటువంటి వారైన రాక్షసుల యొక్క 14,000 మంది, అంటే 14,000 మంది రాక్షసులు రాముని చేతిలో హతులైపోయారు. రాముడు వాళ్ళందరినీ కూడా తన బాణపాక్రమంతో వాళ్ళందరినీ వధించేశాడు. ఇంకా చూడండి, ఇంకా ఎవరు మిగిలారు ఆ కరుణ యొక్క సైన్యంలో అని అంటే, మొత్తం జరిగినటువంటి యుద్ధంలో మిగిలినటువంటి వారు 3. మరి కరుణ సైన్యంలో మిగిలినటువంటి వారు ఎవరు? 2. ఎవరో వాళ్ళు చెబుతున్నారు. తస్య సైన్యస్య సర్వస్య ఖరశేషో మహారథ రాక్షస త్రిశిరాశ్చైవ రామశ్చరిపుసూదన. ఇంకా యుద్ధం మొదలైనప్పుడు 14,000 మంది రాక్షసులు, అదేవిధంగా కరుడు, త్రిశిరసుడు, దూషణుడు వీళ్ళు ఉన్నారు. ఇటువైపు రాముడు ఉన్నాడు. ఇంకా యుద్ధం చివరికి వచ్చేటప్పటికీ ఆ రాక్షస సైన్యంలో కరుడు, అదేవిధంగా త్రిశిరసుడు 2 మిగిలారు. అంటే మిగతా 14,000 మంది, ఇంకా మిగతా వారందరూ కూడా వధించబడ్డారు. ఇటువైపు రాముడు అదేవిధంగా అలా ఉన్నాడు. ఉంటే అందుకనే చెబుతున్నాడు, మహారథ కరహశేష, మహారథుడైనటువంటి కరుడు మిగిలాడు. అదేవిధంగా ఆ దూషణుని యొక్క సేనానాయకుడు, అంటే కరుణి యొక్క సేనానాయకుడు అని కూడా చెప్పవచ్చు. కరుణి యొక్క ప్రధాన సేనానాయకుడైనటువంటి దూషణుని యొక్క సేనానాయకుడు, దూషణుని అనుసరించి వచ్చినటువంటి వాడైన త్రిశిరసుడు ఎవడైతే ఉన్నాడో అతడు కూడా మిగిలి ఉన్నాడు. శేషాహత మహాసత్వా రాక్షసారణమూర్ధని
ఘోరా దుర్విషః సర్వే లక్ష్మణస్యాగ్రజేనతే. ఇలా ఘోరమైనటువంటి వాళ్ళందరూ కూడా, మిగిలినటువంటి వారందరూ కూడా లక్ష్మణాగ్రజుడైనటువంటి రాముని చేతిలో వాళ్ళు హతులైపోయారు. ఇక్కడ లక్ష్మణాగ్రజుడు అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే, వీళ్ళందరినీ కూడా వధించడానికి లక్ష్మణుడైనా సరే సమర్థుడే, మరి ఆయనకు అన్నయ్య అయినటువంటి వాడు అగ్రజుడైనటువంటి రాముడు ఇంకెంత గొప్పగా, ఇంకెంత పరాక్రమంతో వీళ్ళందరినీ వధించాడనే విషయాన్ని తెలియజేయటం కోసం లక్ష్మణాగ్రజుడైనటువంటి రాముడు అని చెప్పటం. అందులోనూ విష్ణువు యొక్క అర్ధాంశ సంభూతుడైనటువంటి వాడు రామచంద్రమూర్తి. ఆయన పరాక్రమం గురించి ఇంకెంత చెప్పగలుగుతాం అని అంటూ, మరి లక్ష్మణాగ్రజుడైనటువంటి రాముని చేతిలో వాళ్ళందరూ కూడా హతులైపోయారు. తర్వాత తతస్తు తద్భీమ బలం మహాహవే సమీక్ష్య రామేణ హతం బలీయస రథేన రామం మహతాఖరస్తదా సమాససాదేంద్ర ఇవోద్యతాశని. ఇంకా 14,000 మంది హతులయ్యేటప్పటికీ ఖరుడికి మరింత కోపం వచ్చింది. కోపం వచ్చి ఇంద్రుడు వజ్రాయుధాన్ని పైకి ఎత్తి రాక్షసుల మీదకి ఏ విధంగా అయితే వెళతాడో, రాక్షసుడైనటువంటి ఖరుడు శూలము అనే ఆయుధాన్ని పైకి ఎత్తి రాముడి మీదకి మరింత వేగంగా వస్తూ ఉన్నాడు. మరి అలా వస్తున్నటువంటి ఖరుణ్ణి రామచంద్రమూర్తి ఎదుర్కొనే లోపే ఖరుడి సైన్యంలో మిగిలినటువంటి వాడైన ఆ త్రిశరసుడు వచ్చి ఆయనతో అంటాడు, ఖరుడితోటి, నీవు కాదు, ముందు నేను వెళ్ళి నీ కళ్ళ ముందే రాముడిని వధిస్తాను అని చెప్పి త్రిశరసుడు కూడా ప్రయత్నిస్తాడు. మరి వారికి యుద్ధం ఎలా జరిగింది, త్రిశరసుడు వధించబడటంలో ఉన్నటువంటి విశేషం ఏమిటి, మరి ఖరుడు ఏ విధంగా వధించబడ్డాడు, ఈ విశేషములన్నీ కూడా తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఈ శ్లోకంతో ఈ సర్గ పూర్తవుతున్నది. ఇప్పుడు ఈ శ్లోకాలను పారాయణ చేసుకుందాము. ఏవముక్త్వా ఖరక్రుద్ధః రామమేవాభిదుద్రువే స్యేనగామీ పృథుగ్రీవః యజ్ఞశత్రుర్విహంగమః దుర్జయః కరవీరాక్షః పరుషః కాలకార్ముకః మేఘమాలీ మహామాలీ సర్పాస్యోరుధిరాశనః ద్వాదశైతే మహావీర్యాః బలాధ్యక్షాः ససైనికాః రామమేవాభ్యవర్తంత విసృజంతః శరోత్తమాన్ తతః పావకసంకాశైః హేమవజ్రవిభూషితైః జఘానశేషం తేజస్వీ తస్య సైన్యస్య సాయకైః తే రుక్మపుంఖా విశిఖాః సధూమా ఇవ పావకాః నిజఘ్నుస్తాని రక్షాంసి వజ్రా ఇవ మహాద్రుమాన్ రక్షసాంతు శతం రామః శతేనైకేన కర్ణినా సహస్రంచ సహస్రేణ జఘానరణమూర్ధని తైర్భిన్నవర్మాభరణాః ఛిన్నభిన్నశరాసనాః నిపేతుశోణితాదిగ్ధాః ధరణ్యాం రజనీచరాః తైర్ముక్తకేశైః సమరే పతితైః శోణితోక్షితైః ఆస్తీర్ణా వసుధాకృత్స్నా మహావేది కుశైరివ క్షణేన తు మహాఘోరం వనం నిహతరాక్షసం బభూవ నిరయప్రఖ్యం మాంసశోణితకర్దమం 14 సహస్రాణి రక్షసాం భీమకర్మణాం హతాన్యేకేన రామేణ మానుషేణ పదాతినా తస్య సైన్యస్య సర్వస్య ఖరశేషో మహారథః రాక్షసస్త్రిశిరాశ్చైవ రామశ్చ రిపుసూదనః శేషాహతా మహాసత్వాః రాక్షసారణమూర్ధని ఘోరా దుర్విషః సర్వే లక్ష్మణస్యాగ్రజేన తే తతస్తు తద్భీమ బలం మహాహవే సమీక్ష్య రామేణ హతం బలీయస రథేన రామం మహతాఖరస్తదా సమాససాదేంద్ర ఇవోద్యతాశని. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే
షడ్వింశ సర్గ. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh